ఫాలో అవ్వట్లేదు? మనం వచ్చిన షాక్ నుంచి అటు తేరుకోవాలంటే మినిమం నిలబడతాయి. ఎక్కడ్రా శృతి? పెళ్లిలోంచి తెలివిగా లేపుకొచ్చేసావు. అన్ని స్కార్పియోలు, అంతమంది రౌడీలు. నా మనుషులైతే కాదురా, నాకంత రేంజ్ లేదు. వాళ్ళని పంపిందెవరో తెలుసా? నాకంటే 10 రెట్లు నాలాంటి రౌడీ షీటర్ని కూడా షేక్ చెయ్యగలిగే వరంగల్ రాజన్న. రాజన్న తానే నగరాలు చేస్తావురా? తోడ్క తీస్తా బిడ్డ. రాజన్నెవడు? శృతిని ఎందుకు తీసుకెళ్ళాడు అనేగా నీ డౌట్? నువ్వు ఎక్కడ తిన్నగా ఉండవు కదరా. నీ ఊరు నుంచి ట్రైన్లో హైదరాబాద్ వచ్చేటప్పుడు కుర్రాలను కొట్టావు, గుర్తుందా? కొట్టించుకున్న వాళ్ళ తాలూకా అనుకుంటున్నావా? కాదురా, ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. చెప్పనా? ఆ గొడవలు నీ మాటలు, నీ ఫైటు, నీ స్టైలు తెగ నచ్చి నీకు తెలియకుండానే ఒక అమ్మాయి నీకు పడిపోయిందిరా. ఆ అమ్మాయే రాజన్న కూతురు. లేక లేక పుట్టిన కూతురంటే రాజన్నకి పిచ్చ ప్రేమరా. నాన్న 10 మంది తలకాయలు కావాలి అంటే నరికేస్తాడు. నాన్న నీ తలకాయ కావాలి అని అడిగితే ఆలోచించకుండా నరుక్కొని కూతురు చేతిలో పెడతాడు. అలాంటి వాడి కూతురు నువ్వు కావాలని అడిగిందిరా. ఇక నిన్ను వదులుతాడా? వాళ్ళ మనుషులు నీకోసం తిరుగుతూ తిరుగుతూ రేపు పెళ్ళనగా నన్నొచ్చి కలిశారు. రాజనికి చెప్పా, సీనుగాడిని తీసుకెళ్లడం అంత ఈజీ కాదు, శృతిని తీసుకెళ్తే వాడే చచ్చినట్టు నీ ఇంటికి వస్తాడు అని. ఇప్పుడు నీకు 2 ఆప్షన్స్ ఉన్నాయిరా. 1 రాజన్న కూతురు మెళ్ళో తాళి కట్టడం, 2 వాడి చేత్తో నీ తల తీయించుకోవడం. అదిరింద్ర బంగారు, ఎవడైనా వాడికి తెలిసిన వీక్ పాయింట్ మీద కొడతాడు. కానీ నువ్వేంట్రా నాకే తెలియని నా వీక్ పాయింట్ మీద కొట్టావు. ఐ అప్రిషియేట్ యూ. కానీ ఇక్కడే నీకు విషయం చెప్పాలి. ఇప్పుడు దాకా సీనుగాడిని భవానీ రేంజ్ దాకా చూసాను. ఇప్పుడు ఆ రాజన్న గాడికి సీనుగాడి రేంజ్ ఏంటో చూపిస్తా. శృతిని అక్కడి నుంచి ఎప్పుడు ఎక్కడ ఎలా ఎత్తుకెళ్ళిపోతానో వాడికి కాదు, పైన ఉన్న 7 తరాలకి దిమ్మ తిరిగేలా లేపొస్తా. సీనుగాడు ఇంటికి కాబోయే అల్లుడు. చెప్పిన మాట విన్నావా? పెండ్లైనాక ఈ ఇంటి ఆడబిడ్డ లెక్క జాగరంపుతా. కాదని కథలు పడినవా? తోడ్కదీస్తా.
ఎవడ్రా ఇక్కడ రాజన్న? ఏంటి అన్నా అల్లుడు ఏం కొడుతుండదా? అవునా వచ్చారేంట్రా? బతికిపోయాం. సీను ఆగారేంట్రా? రండి రా, రండి 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 రండి, రా 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 రా. శాబాష్! రా. నా ఇంటికొచ్చి నా మనిషి గుండెల మీద తాను పెట్టి సిట్టికేలేస్తుండురా అల్లుడు. వెంకటి అన్నా అల్లుడు జబ్బర్ షేర్ లెక్కున్నాడు రే. చల ఏ రాజన్న, నువ్వు శృతిని ఎత్తుకొస్తే ఎక్కడి నుంచి తీసుకెళ్ళాను అనుకున్నావు కదా? చూసావుగా, క్షణాల్లో ఎవ్వడో వచ్చినా తన్ని తీసుకుపోగలను, కానీ తీసుకెళ్ళనుగా. ఎందుకంటే ఇలాంటి బ్యాక్గ్రౌండ్ నీలాంటి మామే కోసమే నేను ఎదురు చూస్తున్నా. అయినా ఎందుకు మామే అన్ని స్కార్పియోలు, మనుషులు బొక్క? ఒక చిన్న ఫోన్ కొడితే వెళ్ళిపోను. ఫైనల్గా నేను చెప్పొచ్చేది ఏంటంటే, రాజ్ దర్బార్ లాంటి ఇంటికి అల్లుడు నవ్వటానికి, రాకుమార్ లాంటి కూతురికి మొగ్గుడు నవ్వటానికి ఈ సీనుగాడికి ఓకే. మరి కాపోర్ని ప్రేమించినావు కదా? ప్రేమించాను మామయ్య, ప్రేమించాను. కానీ అది మిడిల్ క్లాస్ అమ్మాయిని మిడిల్లోనే వదిలేయాలి. చూడు శృతి, నాకు లైఫ్లో సెటిల్ అయ్యే టర్నింగ్ పాయింట్ వచ్చేసింది. నువ్వు కూడా మంచి సౌండ్ పార్టీని చేసుకుని సెటిల్ అయిపో. వారి ఏం హుషారు నవ్వురా. జిందగీలో పైకి రావాలంటే దేన్ని పట్టుకోవాలనో దేన్ని ఇడిచిపెట్టాలనో తెలిసి ఉండాలా. గా ఈ సమయంలో నువ్వు తోపురా. వెంకటి అన్నా. అల్లుడిని ఎట్లా సంజాయిస్తావు అన్నావు చూసినావుగా. అల్లుడు రేపే నీకు నా బిడ్డకి లగ్గం. రేపా? అదే మా ఎంత సడన్గా? అట్లీస్ట్ ఒక 10 రోజులైనా టైం కావాలి కదా. 10 రోజుల ఏమిటికి? అదే మీ కూతురు ప్రేమ నాకు తెలియాలి, నా గురించి తనకు తెలియాలి. ఈ 10 రోజుల్లో మా ఇద్దరి మధ్యలో కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యేది, ఫిజిక్స్ గా మరి కొంచెం మ్యాథమెటిక్స్ జరిగితే ఇద్దరు హ్యాపీగా ఉంటాం. వెంకటి అల్లుడు మస్తు చదివింట్రా. చదువుడు కాదు, ఏదో కిరికిరి పెడుతుండు. అల్లుడు నువ్వెన్నైనా చెప్పు కానీ పెళ్ళాపే ముచ్చటైతే లే. నాయనా, ఆయన కోసం ఇన్ని దినాలు ఆగినాం, 10 దినాలు ఆగలేమా? వారిని ఇదా మనల్ని ప్రేమించిన తెంకర బుచ్చి. గది కాదు బిడ్డ. ఆయన ఏమడిగితే గజ్జాయురి, లేకుంటే నేను గుస్సైతా. గట్లనే బిడ్డ, నువ్వే చెప్తే గదే చేద్దాం. వెంకటి అన్నా. 10 దినాల్లో పెళ్లి వరంగల్ మొత్తం ధూమ్ ధామ్ అయిపోవాలి. చల్. అన్నా గా పూర్ణ ఏం చేద్దాం? ఎందుకైనా మంచిది పెండ్లయ్యేం దాకా గిడనే ఉండని. అల్లుడు నన్ను మర్డర్ చేసిన ఫీల్ అవ్వా, మోసం చేస్తేనే. అన్నా 10 దినాల్లాగా రాజన బిడ్డ పెళ్ళంటనా? ఈ 10 దినాల్లో అన్ని చంపి నా పగ తీర్చుకుంటా. ఆది గాలించి పేగలేంది 10 దినాలు ఏం పీక్తావునన్నా? చిన్న తరతరాల పగను అవమరిస్తావా? ఏంది పగ? ఓ అడుగు భూమికా? ఇటు రాజనదేమో 500 ఎకరాలు, మందేమో 500 ఎకరాలు. మధ్యలో ఒక అడుగు భూమి రాజన ఆక్రమించాడని ఉన్న 500 ఎకరాలు ఆస్తుపాస్తులు అమ్మేసి ఇలా రోడ్డు మీద తీసుకొస్తావా? చిన్న ఇన్ఫోసిస్ లో 50,000 జీతం. నన్ను తథా పగ అంటూ నన్ను
నన్ను ఇక్కడ తీసుకొచ్చి వంట వండి చేసావు. ఆకలి చిన్న తించావు. రోజు పప్పేనా? ఈ పప్పుకే అప్పు దొరక చేస్తున్నా. నాకు ఫ్లైట్ టికెట్ వేస్తే ఢిల్లీ వెళ్ళి ఆ ఒక్కడు కేసు కొట్టించేస్తా. ఇంత టైట్ లో ఫ్లైట్ అవసరం నీకు? నా లాయర్ని ఏమనుకో లాయరా, పైసలు పోయినా కేసు గెలవాలి. అవునన్నా, రాజన్నకి నా సంగతి తెలియదు కాబట్టి 10 రోజులంటే సరే అన్నాడు. మరి నా గురించి తెలిసి కూడా నువ్వు అక్కడ అంత రిలాక్స్గా ఎలా ఉన్నావురా? తెంగర నా కొడక. రే చెక్క, నేను 10 రోజులు టైం అడిగింది తల వంచుకుని తాళి కట్టాను కదరా. శృతిని ఇక్కడి నుంచి